బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ప్రభుత్వం ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ను ఏసీపీ వద్ద సాక్షిగా పాల్గొనాలని జూబ్లీ హిల్స్ ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఈ కేసులో ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీకి మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు వాంగ్మూలం ఇవ్వనున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఎదుట ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు 11 గంటలకు ఏసీపీ ముందు హాజరై ఆయన వాంగ్మూలం ఇస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈ రోజు 11 గంటలకు ఏదైతే జూబ్లీ హిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మనకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఫోన్ టేపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో, ఏదైతే ప్రైవేట్ అంటే ఎవరి ప్రైవసీని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చాలా మంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అలాగే ఏదైతే బిజినెస్ మెన్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఏదైతే తమ ఫోన్లు ట్యాప్ కి గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసుల వద్ద కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏదైతే నవంబర్ 2023 ఎన్నికల సమయంలో కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి అప్పుడు ఏదైతే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తూ కూడా ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఏదైతే చాలా మంది ఏదైతే ఇప్పటివరకు మనం చూసాం ఈ కేసులో ఏదైతే అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగ్ రావు, తిరుపతి అన్న వీరందరినీ ఇప్పటికే ఏదైతే విచారణ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో తమ అనుమానాలను వ్యక్తం చేస్తూ తమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి వారి నుంచి సాక్షిగా వాంగ్మూలం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే పోలీసు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే దూకుడు పెంచని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిని ఆల్రెడీ ఇప్పటికే విచారణ చేసింది. సో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదులు చేశారో, ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో వారి నుంచి కూడా ఏదైతే సాక్షిగా వాంగ్మూలం తీసుకోవడానికి కూడా పోలీసులు ఏదైతే సిద్ధమయ్యారు. సో ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వద్దకు ఏదైతే ఈ రోజు 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ వద్దకు వెళ్లి తన సాక్షిగా వాంగ్మూలం కూడా ఇవ్వనట్టు మాకు తెలుస్తుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఎలా ఉండబోతుంది, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ మేరకు మలుపు తిరగబోతుంది, దీనికి సంబంధించి తర్వాత అప్డేట్స్ ఎలా ఉంటాయనేది మొత్తం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సృష్టించినటువంటి సంచలనం అంతా ఇంత కాదు. సో ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇంకా చాలా అనేక మంది ఎవరైతే తమ ఫోన్ ట్యాపింగ్ అయింది చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వారందరి కూడా సాక్షిగా వాంగ్మూలం కూడా తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా ఇచ్చినటువంటి వాంగ్మూలం మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. దీని తర్వాత పరిణామాలు ఎలా మారుతాయనేది మాత్రం కాస్త చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.